హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా ట్రేడింగ్ జర్నీ. ఫ్రెండ్స్, ఒకవేళ మీరు ఛానల్ మీద ఫస్ట్ టైం వచ్చి ఉంటే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఎందుకంటే వెరీ సూన్ నేను కొన్ని మంచి ప్రాఫిటబుల్ ఇంట్రాడే స్ట్రాటజీస్ షేర్ చేస్తా. ఫ్యూచర్‌లో అని ఎందుకు అంటున్నా అంటే నేను ఆల్రెడీ ఒక మంచి ప్రీమియం ఇంట్రాడే స్ట్రాటజీ ఇన్ డీటెయిల్‌గా షేర్ చేసిన. అండ్ దాని మీద 50 డే ఇంట్రాడే ఛాలెంజ్ చేస్తున్నా. అంటే సేమ్ స్ట్రాటజీతో 50 డేస్ ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తానన్నమాట. ఇది ఎందుకు చేస్తున్నా అంటే నేను జస్ట్ ఇది మంచి స్ట్రాటజీ అని చెప్పేసి ఒక వీడియో క్రియేట్ చేసేసి వెళ్ళిపోతే అది నాకెందుకో కరెక్ట్ అనిపించలే. సో నేనే ఒక 50 ట్రేడ్స్ దాని మీద చేస్తా. ఆఫ్టర్ 50 డేస్ మనం డిసైడ్ చేయొచ్చు అది మంచి స్ట్రాటజీయా కాదా అనేది ఆటోమేటిక్గా అదే అందరికీ తెలిసిపోతుందన్నమాట. మీకు ఆ వీడియో కావాలి అంటే టాప్ రైట్ సైడ్ కార్నర్‌లో దాని లింక్ ఉంటది. లేకుంటే ఛానల్ మీద ఫ్రీ ఇంట్రాడే స్ట్రాటజీస్ అని ఒక ప్లేలిస్ట్ ఉంది. దాంట్లో ఈజీగా దొరికిపోతది. చలో ఇప్పుడు ఇవాళ ఏం ట్రేడ్ చేసినామో దాని మీద మాట్లాడదాం. గైస్, ఇవాళ వచ్చేసి డే 10 ఆఫ్ 50 డే ట్రేడింగ్ ఛాలెంజ్. అండ్ మనం 10th డే ట్రేడింగ్ చేసింది సుప్రీం ఇండస్ట్రీస్లో. అండ్ ఫస్ట్ చిన్న హెడ్సప్, ఇవాళ December 6th నేను రికార్డింగ్ చేస్తున్నది, ఇవాళ సాటర్డే అండ్ మార్కెట్ ఈస్ క్లోజ్డ్. సో నిన్ననే ట్రేడ్ అయిపోయింది యాక్చువల్లీ. ఇప్పుడు సుప్రీం ఇండస్ట్రీస్ 5 మినిట్స్ టైం ఫ్రేమ్ మీదకి పోదాం. సో ఒకవేళ 5 మినిట్స్ టైం ఫ్రేమ్ మీద చూస్తే సాలిడ్ అంటే సాలిడ్ నెగిటివ్ సైడ్ సెటప్ ఉండే సుప్రీం ఇండస్ట్రీస్లో. సో మార్కింగ్ ఈజ్ ఆల్రెడీ డన్. యాక్చువల్ ఎంట్రీ క్యాండిల్ ఇక్కడ ఉండాలి, కానీ నాకు కనబడ్డది స్టాక్ ఇక్కడ ఎక్కడో కనబడ్డ 10:15 కనబడ్డది. సో నేనేమనుకున్నా, చలో ఒకవేళ ఈ కరెంట్ డేలోని లేపేస్తే ఎంట్రీ తీసుకుందాం అనుకోవచ్చు. అది అనుకున్నట్టే 10:25 క్యాండిల్ దాన్ని లేపేసింది. జస్ట్ నాట్ కరెంట్ డేలోని, ప్రీవియస్ డేలోని కూడా ఇది లేపేసింది ఈ క్యాండిల్. సో ఇక్కడ ఇది చూసే ఈ జోన్ దాన్ని కూడా ఈ క్యాండిల్ బ్రేక్అవుట్ చేసింది. సో నేను ఇంకా చాలా కాన్ఫిడెంట్ ఉండే. సో తర్వాత ఏమైంది, ఇక్కడ 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 క్లోజింగ్ అయింది, ఒకటేసారి పైన ఓపెన్ అయిపోయింది ఇది. సో నేను ఒక సెకండ్ ఆగిన, ఏంద్ర రివర్సల్ అవుతుందా అయింది అని, ప్రీవియస్ డేలో నుండి రివర్సల్ అవుతుందా అయిందని నేను ఒక్క నిమిషం ఆగుదాం అనుకున్నా. సో ఆగేలోపే అది మంచిగా కింద పడడం స్టార్ట్ అయిపోయింది. ఇక స్టార్ట్ అయితే అసలు నేను ఎంట్రీ తీసుకుందామా, నేను ఎంట్రీ చేసినా కానీ నాకు ఎంట్రీ దొరకలే ఇక్కడ. నేను అనుకున్న ప్రైస్కి ఎంట్రీ దొరకలే. సో నేనేం చేసిన, మళ్ళీ వేరే ఆర్డర్ వేసిన అనమాట. సో గైస్, కరెంట్ 80.60 నడుస్తుంది. సో నేను 80కి లిమిట్ ఆర్డర్ ప్లే చేస్తున్నా విత్ జీటీటీ. లైక్ స్టాప్ లాస్ వచ్చేసి 5% పెట్టుకుంటా. అండ్ టార్గెట్ వచ్చేసి ఒక 20% పెడదాం అనుకుంటున్నా. సో చూద్దాం, 14,000 రూపీస్ అడుగుతుంది, ఇది ఏమవుతుందో. ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసిన. చలో. సో ఏమైంది, ట్రేడ్ అయితే పెట్టుకున్నా, కానీ అన్లక్కీగా ఏమైంది, అది జీటీటీ ఆర్డర్ ట్రిగర్ అయింది. లైక్ స్టాప్ లాస్ జీటీటీ ఆర్డర్ ఇక్కడ ట్రిగర్ అయిపోయి, లక్కీగా ఏంటంటే ఎగ్జిక్యూట్ కూడా అయింది ఇక్కడ 10:55. ఒకవేళ జీటీటీ ఆర్డర్ ఎగ్జిక్యూట్ కాకపోయి ఉంటే మాత్రం భారీగా లాస్ అయ్యేది. ఎందుకు అంటే స్టాక్ ఒక 2% పైకి పోయింది ఇక్కడ నుండి. లైక్ ఎగ్జాక్ట్లీ మన స్టాప్ లాస్ దగ్గర నుంచి చూస్తే కంటిన్యూగా గ్రీన్ క్యాండిల్స్ ఫామ్ అయినాయి. ఇక్కడ దాకా కంటిన్యూ గ్రీన్ క్యాండిల్స్, ఇది ఒకటే రెడ్ క్యాండిల్ పైకి పోయింది. తర్వాత కూడా ఇంకా భయంకరంగా పైకి పోయింది. హైలైట్ కరెంట్ డే హైనే లేపేసింది. 9:15 క్యాండిల్ హైని లేపేసింది. అది పోయి అంత రివర్సల్ వచ్చింది ఒకటేసారి. సో లక్కీ, చాలా లక్కీ అనుకోవచ్చు. జస్ట్ 700 రూపీస్ లాస్ తోటి బయటపడ్డాం. లేకుంటే ఒక 5,000 6,000 రూపీస్ లాస్ అయ్యేది. సో మీరు ఒకవేళ మీ స్క్రీన్ మీద చూస్తే 80 రూపీస్కి ఎంట్రీ అయిన ఉండే అండ్ 76 రూపీస్కి జీటీటీ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయిపోయింది. సో లక్కీ, జస్ట్ 4 రూపీస్ తోటి బతికిపోయినాం. కానీ అదే ఒకవేళ అది ఎగ్జిక్యూట్ కాకుండా ఉంటే, ఇప్పుడు చూస్తే ఇది ఆప్షన్స్ చార్ట్, మనం ఇక్కడెక్కడనో ఎంట్రీ ఇచ్చినాం, 80 రూపీస్కి ఎంట్రీ ఇచ్చినాం, అది 76 రూపీస్ లైక్ ఇక్కడెక్కడనో వెళ్ళిపోయింది. స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. ఈ క్యాండిల్లోనే స్టాప్ లాస్ హిట్ అయిపోవాలి 10:55. కానీ అది కరెంట్ చూస్తే లైక్ లో 45 రూపీస్ దాకా పడ్డది, కరెంట్ 50 రూపీస్ ఉంది. అంటే 30 రూపీస్ పడిపోయింది మన స్టాప్ లాస్ దగ్గర నుంచి. ఇంకా 175 రూపీస్ ఇంటూ 30, అప్రాక్సిమేట్లీ 5,000 ప్లస్ రూపీస్ లాస్ అయ్యేది. సో ఆ లాస్ నుంచి మాత్రం బయటపడ్డాం. అది హ్యాపీ చాలా. సో లైక్ అన్ఫార్చునేట్ చాలా, లైక్ స్టాప్ లాస్ హిట్ అవ్వడమే అన్ఫార్చునేట్. నేను చాలా సాలిడ్ ఉండేది దీని మీద నెగిటివ్. ఎందుకంటే ఇది డైలీ టైం ఫ్రేమ్ మీద చూసుకున్నా చాలా నెగిటివ్ సెటప్ ఉండేది దీని మీద. ఒకవేళ చూస్తే ఇవన్నీ ఇప్పుడు క్లియర్ చేసేద్దాం ఇండికేటర్స్ అన్ని. సో ఇది నేను ఇక్కడ కింద పడిపోతుంది అనుకున్నాను. ఒకవేళ ఇది చూస్తే ఇది ఒక లో. సో దాన్ని కూడా ఇక్కడ బ్రేక్అవుట్ అయింది. ఇది రీటచ్ చేసి వచ్చేస్తుందేమో అనుకున్నా. లైక్ కంటిన్యూ ఫాల్ అవుతుంది. నిన్న ఒక చిన్న పుల్ బ్యాక్, ఇవాళ కింద పడుతుంటే ఇది కూడా కింద పడుతుంది, ఇవన్నీ పోతాయి అనుకున్నాను నేను. కానీ అది అట్లా కాలే. అది ఎగ్జాక్ట్లీ అదే పాయింట్ నుండి రివర్సల్ అయింది. అంటే రివర్సల్ అని చెప్పలేము, జస్ట్ ఒక డే స్పైక్ కొట్టింది. ఇప్పుడు చూస్తే మళ్ళీ అది ఇక్కడ నుంచి కింద పడిపోవచ్చు. అది మండే రోజు మళ్ళీ సాలిడ్ కింద పడవచ్చు. కానీ దట్ ఈస్ ఫైన్.
సో నేను ఎందుకు ట్రేడ్ తీసుకున్నాను దానికి నేను రీజన్ చెప్తాను. ఈ సుప్రీం ఇండస్ట్రీస్లో నేను యాక్చువల్లీ ట్రేడే తీసుకోవద్దు అనుకున్నాను. నేను ఎందుకు అంటే నేను ఆఫీస్కి పోయేది ఉండే ఒక చిన్న పని వల్ల నా ల్యాప్టాప్ రిపేర్ వచ్చింది. సో ఆఫీస్కి పోయినా. సో ట్రేడ్ ఏం తీసుకుంటాం రా బాబు, ఆఫీసే ఉన్న ఎందుకు, ఆఫీసే పోతున్నాము, ఆఫీస్లో ల్యాప్టాప్ నాట్ లైక్ ల్యాప్టాప్లో ఈ సైట్స్ అన్ని బ్లాక్డ్ ఉంటాయి అండ్ మొబైల్స్ నాట్ అలౌడ్ అనమాట. మా ఒడిస్సీలో మాది రిస్ట్రిక్షన్ ఒడిస్సీ ఉంటుంది. సో మొబైల్ కూడా నాట్ అలౌడ్. నేను స్క్రీన్ చూడలేను, ఏం చేయలేను. కానీ జస్ట్ ఎంట్రీ, ఆఫీస్ ఎంట్రీ ముందు లైక్ 10:30 టైంలో నాకు ఇది ఒక సెటప్ కనబడ్డది. సో అందుకే నేను ఆ ట్రేడ్ తీసుకున్నా. సో సాలిడ్ నెగిటివ్ ఉండే కాబట్టి 20% పెట్టుకున్నా. 20% ప్రాఫిట్ వస్తుంది, -5%. రిస్క్ టు రివార్డ్ రేషియో మంచిగానే పెట్టిన, 1:3 కన్నా ఎక్కువ పెట్టుకున్నా. కానీ అన్ఫార్చునేట్గా స్టాప్ లాస్ హిట్ అయింది అండ్ మన డే 10 నెగిటివ్లో క్లోజ్ అయింది. సో చేసేది ఏం లేదు, ఆల్వేస్ రెస్పెక్ట్ ద స్టాప్ లాస్ అండ్ స్టాప్ లాస్ ఇస్ ద సేవియర్, స్టాప్ లాస్ ఇస్ ద కీ ఇయర్. సో అది అన్నమాట మన 10th డే ట్రేడ్. సో కలుద్దాం మళ్ళీ మండే రోజు విత్ వన్ మోర్ ట్రేడ్. అప్పటికి బాయ్ అండ్ జై శ్రీరామ్. I am not a SEBI registered advisor. This video is strictly for educational purposes only. Stock market trading and investments carry a high level of risk. Please trade at your own risk.